రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూల్ లో దారుణం చోటు చేసుకుంది. శుభమా అని గుడికెళ్లి దర్శనం చేసుకుందాం అనుకుంటే గ్యాంగ్ రేప్ కి బలైంది. తను అసలు ఏం జరిగింది, ఎందుకు ఒక మహిళని అందరు కలిసి రేప్ చేశారు, అంతమంది గుడిలో ఉండగా కూడా ఎవరు ఆపలేదా, ఎలా ఇంతటి దారుణానికి అసలు సాధ్యపడింది అన్న దానిపైన కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. గుడికి వెళ్లిన యువతి అంటే ఒక మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. అడ్డుకోవడానికి వాళ్ళ బంధువులు వెళ్ళినప్పటికీ చిత్తగా బాధి తలతో కాళ్ళు చేతులు కట్టేసి తాళ్లతోటి మొత్తం అత్యాచారానికి గురి చేశారు. అంతేకాకుండా ప్రస్తుతానికి ఈ దౌర్జన్యానికి పాల్పడింది 8 మంది అయితే 6గురిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి పోలీసులు మిగతా 2 కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అసలు దీని గురించి పూర్తి సమాచారం ఏంటి అని మా ప్రతినిధి శంకర్ అడిగి తెలుసుకుందాం. శంకర్, చెప్పండి, అసలు ఏం జరిగింది? పట్టపగలు దర్శించుకోవడానికి గుడికి వెళ్లిన మహిళ పైన ఎందుకు అత్యాచారం చేశారు? అండ్ గ్యాంగ్ రేప్ కాబట్టి 8 మంది చేస్తుండగా ఎవరు ఆపలేదా? ఏం జరిగింది అసలు? నాగర్ కర్నూలు జిల్లాలో గ్యాంగ్ రేప్ కలకలం సృష్టించింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఉరకొండపేటకు సమీపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఒకే మహిళపై 8 మంది సామూహిక అత్యాచారం చేసినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా శనివారం సాయంత్రం గుడికి వెళ్లినటువంటి మహిళ అక్కడే రాత్రి స్టే చేస్తూ బహిర్భూమికి బయటికి వెళ్లడంతో పాటు దీన్ని గమనించినటువంటి అక్కడ ఉన్న కొంతమంది ఆకతాయిలు మహిళను ఆట పట్టించారు. అక్కడ మహిళ వెంట ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ సైతం బెదిరించి వారిని చితకబాదతో పాటు ఆ మహిళను అక్కడి నుంచి గుట్ట ప్రాంతంలోకి తీసుకుపోయి అక్కడ సామూహిక అత్యాచారం చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఉరకొండపల్లి మండలం ఉరకొండపేట గ్రామానికి సంబంధించినటువంటి 8 మంది యువకులు ఈ అత్యాచారంలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టి దాంట్లో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారిలో 8 మందిలో 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కల్వకుర్తి నియోజకవర్గంలో కనిపిస్తుంది. ఇప్పటికీ ఈ మహిళకు సంబంధించి మహిళ దగ్గర పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. అసలు ఏం జరిగింది, ఎవరెవరు దీనికి పాల్పడ్డారనే క్రమంలో కూడా మహిళ నుంచి నిజాలు తెలుసుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఘటన జరిగిన వెంబడే ఒక్కసారిగా ఉరకొండపేటకు సంబంధించినటువంటి ప్రాంత ప్రజలంతా కూడా పూర్తి స్థాయిలో భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహిళను ఈ 8 మందే అత్యాచారం చేశారా, లేదంటే దీంట్లో మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఒక మహిళను అత్యంత దారుణంగా పాశవికంగా ఈ విధంగా 8 మంది ఒకేసారి అత్యాచారం చేయడం, మొత్తంగా ఆ మహిళను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడంతో పాటు మహిళ వెంట ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి వారిని కూడా చితకబాదడం పూర్తి స్థాయిలో హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయింది. ఇప్పటికి 6 మందిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి. మిగతా 2 కోసం కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సాయంత్రంలోగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్ ఇస్తామని చెప్పి కూడా ఒకవైపు పోలీసులు చెబుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల లోపు కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది డిఎస్పీ ఆఫీస్ లో. దీనికి సంబంధించి ఇప్పటికైతే పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. మహిళకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఏదైనా సరే దర్యాప్తు ప్రారంభించేటప్పుడు జాగ్రత్తగా దర్యాప్తు చేస్తాము. ఇట్లాంటి అవకతవకలు అంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తంగా సున్నితమైన వ్యవహారం కాబట్టి నిజాలు తెలుసుకున్న తర్వాత మేము క్లియర్ గా ముందుకు వెళ్తామని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత సమాజంలో మహిళను గౌరవించాల్సినటువంటి చోట ఈ విధంగా ఎక్కడైనా చాలా చోట్ల కూడా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఈ ఘటన ఒక్కసారిగా పూర్తి స్థాయిలో పాశవికంగా మారిందంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. 8 మంది ఎన్నో రకాలుగా చిత్రహింసలకు గురి చేస్తూ ఆమెను పూర్తిగా రేప్ చేయడంతో పాటు ఆమెను చాలా మానసిక ఇబ్బందులకు కూడా గురి చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైతే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి అంటే జరిగిందంతా కూడా క్లియర్ కట్ గా విచారణలు తెలిస్తే ఖచ్చితంగా అరెస్టు చేసిన వారితో పాటు మిగతా 2 పైన కూడా పెద్ద ఎత్తున కఠినమైన శిక్షలు ఉండేలాగా కూడా పోలీస్ అధికారులు అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కల్వకుర్తి నియోజకవర్గంలో కనిపిస్తోంది. హాస్పిటల్లో చికిత్స ఏమైనా పొందుతున్నారా, లేదంటే అందరు బాగానే ఉన్నారా? పోలీసు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎందుకంటే ఇది ఒక మహిళకు సంబంధించిన అంశం కాబట్టి చాలా జాగ్రత్తగా దర్యాప్తు చేపట్టాల్సి ఉంటుంది. ఎక్కడైనా సరే చిన్న తప్పు జరిగినా కూడా చాలా ఫ్యామిలీస్ సఫర్ కావాల్సి వస్తుంది. కొన్ని కుటుంబాల్లో కూడా తీవ్ర విషాదాలు నింపుతాయి. కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఫాలోఅప్ చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే మహిళను విచారిస్తున్నారు. అంటే మహిళకు సంబంధించి మహిళ ఏం చెప్తుంది, మహిళ స్టేట్మెంట్ ను
రికార్డు చేసుకుని ఆ రికార్డు ఆధారంగానే స్టేట్మెంట్ ఆధారంగానే చర్యలు తీసుకునేందుకైతే అధికారులు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మహిళకు సంబంధించి ఎవరైతే ఇబ్బందులు పడ్డారో, ఎవరైతే అవతలి వారి చేతిలో బాధింపబడ్డారో వారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. వాళ్ళ బంధువులకు సంబంధించి ఎలాంటి గాయాలయ్యాయి, ఎవరెవరు కలిసి వారిని కొట్టారనే కోణంలో కూడా ఎంక్వైరీ అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. గతంలో చాలా చోట్ల కూడా చూసాం, ఎక్కడైనా సరే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదు అంటూ కూడా ప్రభుత్వం ఒకవైపు చట్టపరమైన చర్యల్లో పూర్తి స్థాయిలో సీరియస్ గా ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో మరోవైపు ఇప్పుడున్నటువంటి సెక్షన్లన్నీ కూడా చాలా మారిపోయాయి. నూతన సెక్షన్లన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి. నిజంగా ఇదంతా క్లియర్ కట్ గా మొత్తంగా నిరూపించబడినట్లయితే ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వారి మీద కఠినమైన శిక్షలు ఉంటాయి, జైలు శిక్ష కూడా భారీగా పడే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా నూతన శిక్షన్లు అమల్లోకి వచ్చిన తర్వాత మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే వారికి చట్టాలు చాలా కష్టంగా ఉన్నాయి. చట్టాలు వారి మీద పూర్తి స్థాయిలో ప్రయోగిస్తే వారికి సంబంధించి చాలా ఇబ్బందులు పడతారని చెప్పుకొస్తున్నప్పటికీ తిరిగి ఇలాంటి ఘటన ఉమ్మడి జిల్లాలో ఈ ఘటన ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో పూర్తి స్థాయిలో స్థానికులు, మరోవైపు అందరూ కూడా అంటే పట్టణవాసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఘటనకు సంబంధించి ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకోవడానికి వెళ్లిన బంధువులందరినీ కూడా చితక బాధినట్లు తెలుస్తోంది. అండ్ తాళ్లతో చేతులు కాళ్ళు కట్టేసి అతి కిరాతకంగా అత్యాచారానికి ఆ అమ్మాయిని గురి చేసినట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా 6గురిని ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేశారు. అండ్ మొత్తం ఈ దౌర్జన్యానికి పాల్పడింది 8 మంది అయినప్పటికీ మిగతా 2 కోసం గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు. అయితే దైవ దర్శనం చేసుకోవడానికి వచ్చిన ఒక మహిళపై సామూహిక అత్యాచారం కూడా జరిగింది. ఇది కూడా మన తెలుగు రాష్ట్రంలో జరగడం ఇంకొక కలకలం సృష్టిస్తుందని చెప్పుకోవాలి. ప్రస్తుతానికైతే దైవ దర్శనానికి వచ్చిన ఓ యువతి పైన సామూహిక అత్యాచారం జరిగినట్లు సమాచారం అందింది. అయితే నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట ఆంజనేయ స్వామి దేవాలయంలో మొక్కులు తీర్చుకోవడానికి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ మహిళా బంధువులతో కలిసి శనివారం సాయంత్రం వచ్చారు. అయితే దైవ దర్శనం అనంతరం రాత్రి అక్కడే నిద్ర చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ ఇదే సమయంలో యువతి కాలకృత్యాల కోసం సమీప గుట్ట ప్రాంతంలోకి వెళ్ళగా అక్కడ మాటు వేసి ఉన్న యువకులందరూ కలిసి ఆమెను ఆట పట్టించారు. దాని తర్వాత ఆమె వెళ్లడానికి ప్రయత్నిస్తే కాలు చేతులు కట్టేసి అత్యాచారానికి గురి చేశారు. ఆమె వెంటనే బంధువులకి వచ్చి ఈ దాడి గురించి చెప్పే నేపథ్యంలో ఆ బంధువులందరినీ కూడా చితక బాధినట్లు తెలుస్తోంది. అయితే యువతిని బలవంతంగా సమీపంలోని గుట్ట ప్రాంతాల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. అయితే నిందితులను ఊర్కొండపేట గ్రామానికి చెందిన 8 మందిగా కూడా గుర్తించారు. అంతేకాకుండా ఇప్పుడు వారిలో 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా 2 కోసం గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు.